దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరంతా క్షేమమే కదా? శ్రమ ఉందా? కష్టాలు ఉన్నాయా? అయ్యా, నేను చాలా మంచి చేస్తున్నాను ప్రజలకి, వారు నాకు తిరిగి కీడు చేస్తున్నారండి అంటారా? ప్రజలంతే. నేను ఒక మాట అడుగుతున్నాను, నువ్వు మేలు చేశావు, ప్రజలు తిరిగి నీకు కీడు చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే. నీవు కూడా తిరిగి కీడు చేస్తున్నావా? దెబ్బకు దెబ్బ, మాటకు మాట, వారు నాకు హాని చేశారు, నేను కూడా హాని చేస్తాను అంటున్నారా? తప్పు కాదు, అది మంచి పని కానే కాదు. ముఖ్యంగా వాక్యానుసారమైన జీవితం కాదు, ఒక క్రైస్తవుడికి ఉండే లక్షణం కాదు, దేవుని బిడ్డ పని అది కానే కాదు. ఇక్కడ మనం 109వ కీర్తన 4వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఈ మాట రాసి ఉందండి. ఈ కీర్తన దావీదు కీర్తన. చూడండి, దావీదు అంటున్నాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. నేను ప్రేమ చూపించాను, వారు నా మీద పగబట్టారు. మన అనుభవమే కాదు ఇది, దావీదు అనుభవం కూడా ఇదే. దావీదు ప్రేమ చూపించాడంట, వాళ్ళేమో తిరిగి పగబట్టారంట. అయితే దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఎంత మాట అండి అది! గమనించారా? నేను వారికి ప్రేమ చూపించాను, వారు నా మీద పగబట్టారు. అయితే నేనేం చేస్తున్నాను? తిరిగి వాళ్ళ మీద పగ తీర్చుకోవటం, లేకపోతే మరొక రకంగా హాని చేయటం నేను చేయటంలా, నేను మానక ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఒక విశ్వాసిగా నీకైనా, ఒక సేవకుడిగా నాకైనా, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, హాని చేసిన వారికి హాని చేయటం ఇలాంటివి మనకు లేదు. కనీసం మనసులో వాళ్ళ నాశనం కూడా మనం కోరుకోకూడదు, వాళ్ళ నష్టం కూడా మనం కోరుకోకూడదు. వాళ్ళ మేలే కోరుకోవాలి. ఏది చేసినా దేవుడే చేయాలి. ప్రభు అన్నాడు, పగ తీర్చుకోవటం నా పని అని, నాకు అప్పగించుకోండి అని. రోమా పత్రిక 12వ అధ్యాయం మీరు చదవలేదా? మన పని కాదు అది. మన పని ఏంటంటే శత్రువుని ప్రేమించటం, హాని చేసిన వారికి మేలు చేయటం. అదే దేవుని పిల్లలుగా మన లక్షణం. అదే క్రీస్తు యేసునకు కలిగిన మనసు అంటే అదేగా మరి. సిలువకు కొట్టుచున్న సైనికులను కూడా క్షమించాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు, దయతో క్షమించు అన్నాడు. అలాగే చేయాలి మనం కూడా. మీరు ఒకరినొకరు క్షమించుకోండి అని ఉంది బైబిల్లో. అలాగే చేయాలి. మనం చేయాల్సింది తిరిగి హాని కాదు. మనం ఏం చేయాలో చెప్పనా? మానక ప్రార్థన చేయాలి. హల్లెలూయా! మానక ప్రార్థన చేస్తూ ఉండాలి. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వారు నాకు హాని చేశారు, నేను మేలు చేస్తే నాకు ఇంత పని చేస్తారా అని ఈ బాధతో అసలు ప్రార్థన మానేస్తాం మనం. మనిషికి ఉన్న తత్వం అది. ఈ బాధలు ఇంకేం ప్రార్థన చేస్తాంలే, దేవుడు కూడా నాకేం మేలు చేశాడు, నేను వారిని ఎంత ప్రేమించానో, ఎంత పెట్టానో, ఎంత చూశానో, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో, నాకు ఇంత అవమానం చేస్తారో వాళ్ళని ఆ బాధతో ప్రార్థన అసలు మానేస్తాం. అయ్యయ్యో, తప్పు కదూ. మనం ఎక్కువగా ఇంకా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవుణ్ణి ఆనుకోవాలి. ప్రభువా, వాళ్ళంతే, ఆ మనుషులు అంతే, మనుషుల తత్వమే అది. అందుకే నేను నీ కాళ్ళు గట్టిగా పట్టుకుంటా. మనుషులతో ఎక్కువ గడిపేశా, మనుషుల్ని ఎక్కువ ప్రేమించా, మనుషుల చుట్టూ తిరిగా, వారేమో నా ప్రేమనంతా పొందుకొని నాకు పగపట్టి హాని చేస్తున్నారు. నీ కాళ్ళు పట్టుకుంటా, ఎక్కువ ప్రార్థన చేస్తాను. నీవైతే నాకు ఎప్పుడు మేలే చేస్తావయ్యా, నాకు కీడుగా అనిపించిన దాంట్లో కూడా మేలే ఉంచుతావు. నువ్వు మంచి తండ్రివి, మంచి కాపరివి, మంచి దేవుడివి అని
కృతజ్ఞతతో ఇంకా నీవు సరి చేసుకొని అయ్యా మనుషుల్ని నమ్మి మోసపోయానని చెప్పుకుంటా నువ్వు దేవుని పాదాలు గట్టిగా పట్టుకోవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రార్థన మానేసి నువ్వు సైతాను శోధనలో పడకూడదు. ఇది ఒక సైతాను ఉచ్చు. ప్రియబిడ్డ గుర్తుపెట్టుకు, సైతాను ఉచ్చు అది. మనుషులు నీకు కీడు చేసేటట్టు చేస్తాడు, బాధతో నువ్వు ప్రార్థన చేయకుండా అయిపోతుంది. చాలా పెద్ద మిస్టేక్ ఇది, పెద్ద తప్పు అది. నువ్వు ఎక్కువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, శోధనలో ప్రార్థన చేయాలి, శ్రమలో ప్రార్థన చేయాలి, నిందలైతే ప్రార్థన చేయాలి, అవమానం అయితే ప్రార్థన చేయాలి, అనారోగ్యం అయితే ప్రార్థన చేయాలి. ప్రతి చిన్న దాంట్లో నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆధారపడాలి, మానక ప్రార్థన చేయాలి. అదొక్కటే చెయ్యి, ఇంకా నువ్వేమీ చేయొద్దు. ఈ ఉదయకాలం అన్నాలో ఈ చిన్న విషయం నేర్చుకో చాలు. అదొక్కటే చెయ్యి, ఆపకుండా మొరపెట్టు. ఇంకా వీలైతే నీకు హాని చేసిన వారిని దీవించు. దేవా వారిని దీవించని అడుగు, వారిని ఆశీర్వదించండి అని అడుగు. నీ తల మీదకు నీ కుటుంబంలో ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో నువ్వే చూద్దు కానీ, ఎన్ని దీవెనలు వస్తాయని. కీడు చేసిన వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తుంటే అంత మనసులోనికి నువ్వు రావాలి. అసలు అందుకే దేవుడు ఒకవేళ ఇది అనుమతించాడేమో, ఆ మనసులోనికి వచ్చేసేయాలి. యోసేపుని మీరు చూడండి, అన్నలు చాలా కీడు చేశారు, కానీ తిరిగి యోసేపు అన్నలకి మేలు చేశాడు. అన్నలు ఐగుప్తుకు వచ్చినప్పుడు యాకోబు చనిపోయిన తర్వాత భయపడ్డాడు. వాళ్ళు భయపడ్డారు. తమ్ముడు మా మీద మేము చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని పగ తీర్చుకుంటాడేమో, మాకు అన్నం పెట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతాడేమోనని వాళ్ళు కంగారు పడ్డారు. కానీ యోసేపు అన్నాడు, నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా? ఇలా జరగటం దైవ చిత్తం. ఖచ్చితంగా నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను, మీరేమీ కంగారు పడొద్దు అన్నాడు. అప్పటి కాలంలో యోసేపు ఆ మాట అనగలిగితే ఈ రోజున క్రొత్త నిబంధన భక్తులుగా మనం ఉన్నాం. ఇన్ని వర్తమానాలు మనం వింటున్నాం. మనం ఏం చేయాలి? క్షమించి మేలు చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. కీడుతో మేలుని జయించటం కాదు, మేలుతోనే కీడుని జయించాలి. మంచిని కీడుతో వాళ్ళు ఎదుర్కొన్నారు, నువ్వు కీడును మంచితో ఎదుర్కో. మానక ప్రార్థన చెయ్యి, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ముందు నీ హృదయం నెమ్మదిగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, చక్కటి నిద్ర పట్టిద్ది. ఇవన్నీ ఉన్నాయి నీకు. చూడండి, నిద్ర లేకుండా అయిపోయింది. ఎందుకంటే 25 సంవత్సరాల నా సేవలో, మరి నా వయసే దాదాపుగా 50కి దగ్గరలో ఉన్నాను కదా. నాకు తెలియదా ఇవన్నీ? తెలుసుగా, నేనేం చిన్నపిల్లోనేం కాదుగా. నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు వారి మీద ఉన్న ఆయాసంతో. ఇట్లా చేస్తారని. పర్వాలేదు, వారి కోసం ప్రార్థన చేయి. మనుషులు అలాగే చేస్తారు, అందుకే దేవుడి దగ్గరికి వచ్చేసావు నువ్వు. ఇప్పుడు మేలే చేశారు, వాళ్ళకు తెలియకుండా నీకు మేలు చేశారు. దేవుడి పాదాలు పట్టుకున్నావు. ఇంతకుముందే మనుషుల కాళ్ళ దగ్గర కూర్చున్నావు, ఇప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నావు, మేలే జరిగింది. వాళ్ళ కోసం ప్రార్థన చేయి, 2 అంతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. దైవాశీస్సులు మీ అందరికీ నిండారులుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామానికి స్తోత్రం. చక్కటి వర్తమానం ఈ ఉదయకాలం వింటానికి మాకు సహాయపడ్డారయ్యా. మేము చూపిన ప్రేమకు వారు పగబట్టి మాకు కీడు చేస్తున్నారు. అయితే దావీదు అన్నాడు, ఇలాంటి అనుభవం గుండా వెళ్తూ, అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను, నేను మానుకోవట్లేదు, నేను ఆపటం లేదు, ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మేము కూడా మానక ప్రార్థన చేసి మేలు పొందే కృప దయచేయండి. కృంగిపోకుండా శత్రువుల్ని సైతం ప్రేమించే మనసు మా అందరికి ఇవ్వండి. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తూ, యోబు కూడా తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు 2 అంతల దీవెన పొందినట్టు, శత్రువుల కొరకు ప్రార్థించిన ప్రతి బిడ్డను 2 అంతలుగా దీవిస్తారు. అట్టి కృపతో, అట్టి అభిషేకంతో, అట్టి శక్తితో మీ ప్రజలను నింపమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.